శివారాధనలో బిల్వార్చనకు ఎంతో ప్రత్యేకత ఉంది. బిల్వార్చన, బిల్వ వృక్షం యొక్క ప్రశస్తి ఏమిటి? పరమేశ్వరుడు ఎంత దయాళువు అంటే మనకు కలిగే సమస్త వ్యాధులకు వృక్షములలో తన శక్తిని నిక్షిప్తం చేశాడు. నమో బిల్మినేచ కవచినేచ నవకములో వచ్చే మంత్రభాగమే ఇది. అలాగే వృక్షాణం పతయే నమో నమో, వృక్ష శబ్దం కూడా మనం నమ్మకంలోనే చూస్తూ ఉన్నాం. బిల్వం చెట్టు బెరడుకు ఉదర సంబంధమైన వ్యాధులను తొలగించేటటువంటి శక్తి ఉంది అని ఆయుర్వేదం తెలియజేస్తుంది. మారేడు పత్రిని నీటిలో నానబెట్టి ఆ నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ఆయుర్వేద రహస్యం చెప్పే అత్యంత గోపనీయమైన సందర్భంలో వచ్చే ఉదాహరణ ఇది. అటువంటి బిల్వం శివప్రీతికరం. మారేడు ఫలం భోజనీయమైన వస్తువు కాబట్టి శివాలయంలో మహాశివరాత్రి నాడు తప్పనిసరిగా ఒక మారేడు చెట్టును ఉన్న ఎడల దర్శించి నమస్కారం చేసుకోవాలి. లేని ఎడల ఒక మారేడు మొక్కను సేకరించి శివాలయంలో నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. మన ఇంటిలో పూల కుండీలో ఒక్క మారేడు మొక్కను పెంచుకుంటూ ఆ మారేడు మొక్క కింద అంత మట్టితో శివలింగం సిద్ధం చేసి మాస శివరాత్రి నాడు ఈ శివలింగం సిద్ధం చేసుకొని మళ్ళీ మాస శివరాత్రి వరకు ఓం నమ శివాయ అంటూ ఆ శివలింగం పైన మనం పోసేటటువంటి నీరు కారణంగా శివాభిషేకం అవుతుంది. ఆ నీరు మారేడు ముక్కకు కూడా చేరడంతో ప్రతిరోజు కూడా కొత్త మారేడు దళములు వచ్చి చేరతాయి. మారేడు ఎంత ప్రశస్తమైనది అంటే దర్శనం బిల్వ వృక్షస్య, బిల్వం అంటేనే మారేడు. దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మారేడు చెట్టు చూస్తే చాలు సమస్త వ్యాధులు మటమాయమవుతాయి. ఇంకా తాకితే ఆ మాహాత్మ్యం చెప్పనలవి కాదు. ఇది తెలిసిన ప్రాచీనులు ఇందుకోసమే కనీసంలో కనీసంగా మహాశివరాత్రి నాడైనా 2 మారేడు దళాలు తెచ్చి శివార్పణం అంటూ సమర్పిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి అని చెప్పడంతో మనమంతా కూడా ఖరీదు చేసి మారేడు తెచ్చి శివార్పణంగా సమర్పిస్తున్నాం. కానీ ఇలా అందరూ మారేడు పత్రిని దూసుకు వచ్చి చెట్లు ఎక్కడ కనిపించినా కూడా త్రెంపుక వచ్చి శివార్పణంగా సమర్పిస్తే వచ్చే సంవత్సరానికి మారేడు చెట్లు లేకుండా పోతాయి. సంప్రదాయం చెప్పిన మార్గం ఇది కాదు. శివాలయంలో మారేడు మొక్క నాటాలి. మొక్క నాటిన వారికి మాత్రమే దళం త్రెంచే అధికారం ఉంటుంది. దొరికింది కదా అని తెచ్చిపెట్టేస్తే పరమేశ్వరుడు ప్రసన్నుడు కాడు. ప్రకృతికి పర్యావరణానికి మన చర్య హానికారకంగా మారుతుంది. మహాశివరాత్రి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇలాగూ ఉపవాసం ఉన్నాం కాబట్టి మారేడు మొక్కలను సేకరించి మొక్కల పెంపకం పైన అభిరుచి కలవారికి బహుమానంగా అందజేస్తే కూడా శివానుగ్రహం కలుగుతుంది. సజీవంగా ఉండే మారేడు మొక్క ప్రత్యక్షంగా మన కంటికి కనిపించేటటువంటి శివస్వరూపం. ఇది విశేషం.